నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మన పేపర్ రిమూవింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి ఈ విషయం అయితే ఎక్కువగా తెలీదు. అలా ఇలా చేసేస్తూ ఉంటే దాంట్లో చిక్స్ వెళ్ళిపోయి మొటాలిటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో పేపర్ రిమూవింగ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. చిక్స్ వచ్చేసి ఈ రోజుకి 3 days అవుతుంది. పేపర్ మొత్తం కింద అయితే తడితడిగా అయిపోయింది. కాబట్టి నేనైతే ఈ పేపర్ అయితే రిమూవ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఫస్ట్ ఫీడర్స్ అన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత డ్రింకర్స్లోని వాటర్ అన్నీ ఒక ఖాళీ బకెట్ అయితే తీసుకొని ఆ బకెట్లో నీళ్ళన్నీ వంచేసి ఈ డ్రింకర్స్ని కూడా రింగ్ బయటనైతే పెట్టేస్తున్నాను. బ్రూడింగ్ కోసం వేసిన రింగ్ బయట. ఇలా ఫీడర్స్ డ్రింకర్స్ అన్నీ బయట పెట్టేయడం వల్ల చిక్స్ అన్నీ అయితే ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు మేము దీంతో పాటు పార్టీషన్ కూడా జరిపిద్దామనేసి అనుకుంటున్నాను. పేపర్ రిమూవ్ చేసేస్తూ పార్టీషన్ అయితే జరుపుదాం అనుకుంటున్నాం. దానికోసమని ఫస్ట్ ఒక రేక్ అయితే తీసుకున్నాము. ఆ రేక్ అనేది పోల్కి మధ్య అటాచింగ్ అయితే చేసేసాము. ఇది సమ్మర్ కాబట్టి చిక్స్కి ఎంత ఎక్కువ ప్లేస్ ఉంటే అంత ఎక్కువగా గ్రోతింగ్ అయితే ఉంటుంది. సో అందుకోసమనే మేము డైరెక్ట్గా 2 పార్టీషన్లు ఒక దగ్గర చేసే ముందు పెద్దగా పార్టీషన్ అయితే జరిపిస్తున్నాము. ఇలా చేయడం వల్ల మొటాలిటీ పర్సెంటేజ్ అయితే చాలా వరకు తగ్గించుకోవచ్చు. చిక్స్ వచ్చే రోజు బ్రూడింగ్లలో పేపర్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాం. ఇలా వేసుకోవడం వల్ల లెగ్ వీక్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. నేరుగా ఉన్కలో దించుకోవడం వల్ల లెగ్ వీక్స్ అనేది ఎక్కువగా అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే పేపర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే చిక్స్ వచ్చిన తర్వాత కూడా పేపర్ ఫీడింగే ఉంటుంది. పేపర్ పైన ఫీడ్ వేస్తేనే చిక్స్ అనేవి తినడం బాగా అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత మనం ఫీడర్లలో ఫీడ్ పెడితే ఎక్కువగా ఫీడ్ తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేపర్లు అనేది వేసుకోవాలి. ఇలా అటు ఇటు 2 రేకులు కొట్టేసుకుని ఒక పార్టీషన్ రెడీ అయిన తర్వాత ముందుగా వేసుకున్న బ్రూడింగ్ రేక్ ఉంటుంది కదా, ఆ బ్రూడింగ్ రేక్ని అయితే ఫస్ట్ తీసేస్తున్నాం. ఇలా రేకు మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేస్తాం. అలా పక్కన పెట్టిన తర్వాత కింద పేపర్ వేసిందైతే ఉంటుంది కదా, ఆ రౌండ్ని మిడిల్లోకి కొద్దిగా ఫోల్డ్ చేస్తూ ఒక్క దగ్గరికి తీసుకొని వస్తాం. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు పిల్లలు వాటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా మిడిల్లో వేసుకున్న తర్వాత ఒక బుట్ట లాంటిది తీసుకొని దాంట్లో ఒక్క దగ్గరికి చేసుకున్న పేపర్ ముద్దనైతే వేసేస్తాము. ఇలా 2 బ్రూడింగ్ల పేపర్లు ఒక బుట్టలో వేసేసి దాన్ని బయటకు తీసుకెళ్ళి పక్కనే ఉన్న పొలంలో అయితే వేసేస్తాము. చాలామంది ఈ పేపర్ను ఒక దగ్గర వేసేసి కాల్చేస్తారు కూడా. అలా కూడా చేయవచ్చు. కానీ మేము పొలంలో అయితే వేసేసుకుంటాం. ఈ పేపర్ పొలంలో వేయడం వల్ల ఎరువులాగా కూడా పనిచేస్తుంది. ఈ పేపర్ తీస్తున్న టైంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చిక్స్ దాని కిందికి వెళ్లకుండా చూసుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.